హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం 50 డేస్ టైం టేబుల్లో ఈరోజు వచ్చేసి మనం డే 9లో ఉన్నామండి. సో డే 9లో మన టార్గెట్స్ ఏంటో చూద్దాం. ఇంకా మనకు ఉంది ఓన్లీ 6 డేస్ టైం టేబులే, మనకు టైం ఎక్కువ లేదు కాబట్టి ఈ టైం టేబుల్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. మీరు మ్యాక్సిమం స్కోర్ అనేది చేస్తారు. నేను కవర్ చేయనివి మీకు చెప్పాను కదా, ఎకనామిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్. సో ఇవన్నీ మీరు కవర్ చేసుకోండి, ఓకేనా. సో ఈరోజు మన డే 9లో మన టైం టేబుల్ ఏంటో చూద్దాం, మన టార్గెట్స్ ఏంటో చూద్దాం, ఓకేనా. సో రీజనింగ్ నుంచి అయితే నెంబర్ సిరీస్ అండి, ఖచ్చితంగా 1 to 2 మార్క్స్ అనేవి 1 to 2 మార్క్స్ అనేది మనకు ఈ రీజనింగ్ నుంచి వస్తాయి. సో ఇవి ఎలా ఉంటాయంటే 2 సెట్లు ఇస్తారు, 1 and 2 సెట్స్ ఇచ్చి దానికి వాటి మధ్య రిలేషన్ ఏదైతే ఉంటుందో సో సేమ్ రిలేషన్ మనకి ఆప్షన్లో ఇచ్చింటారు, మనం అది ఫైండ్ అవుట్ చేయాలి. లేదంటే మిస్సింగ్ నెంబర్స్ లాగా ఇస్తారు, అవి కూడా నెంబర్ సిరీస్ లాగే ఉంటాయి కదండి. సో మిస్సింగ్ నెంబర్స్ కానీ నెంబర్ సిరీస్ కానీ ఇవన్నీ ఒకే కేటగిరీకి సంబంధించిన లాగే ఉంటాయి. సో ఒక 2 నెంబర్స్ ఇచ్చి దాని మధ్య రిలేషన్ ఏంటి అని కనుక్కోవడం కానీ, ఆర్ మనకి ఇలా నెంబర్స్ అన్ని ఇచ్చేసి ఒక లాస్ట్ నెంబర్లో క్వశ్చన్ మార్క్ ఇచ్చి అది కనుక్కోవడం అనడం కానీ, లేదంటే మిడిల్ నెంబర్లో క్వశ్చన్ మార్క్ ఇచ్చి అది కనుక్కోమనడం కానీ, అంటే నెంబర్ సిరీస్ అండ్ మిస్సింగ్ నెంబర్స్ రెండు నాకు తెలిసి రెండు ఒకేలాగే ఉంటాయండి, కొంచెం సిమిలర్గానే ఉంటాయి. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో దీని నుంచి అయితే 1 to 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయండి. నెంబర్ సిరీస్ మిస్సింగ్ నెంబర్ నుంచి మ్యాక్సిమం 3 to 4 మార్క్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లీస్ట్ 3 మార్క్స్ అని వస్తాయండి నెంబర్ సిరీస్ ప్లస్ మిస్సింగ్ నెంబర్స్ నుంచి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కౌంటింగ్ ద ఫిగర్స్. సో కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ కూడా 1 మార్క్ ఖచ్చితంగా వస్తుందండి. సో దాంట్లో కూడా మనకి ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్, బాగా చూసుకోండి. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అడుగుతారు ఎక్కువగా. తర్వాత వచ్చేసి మనకి స్క్వేర్ అడుగుతారు, ఒకవేళ దీంట్లో అడగలేదంటే నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్స్లో అడుగుతారండి. బట్ మ్యాక్సిమం ట్రయాంగిల్లోనే అడగడానికి ఛాన్స్ ఉంది. ఎవరికైనా ఇవి ఎలా కౌంట్ చేయాలి అనే డౌట్ ఉంటే మన ఛానల్లో వీడియో ఉంది, చెక్ చేయండి, ఓకేనా. దాంట్లో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ట్రయాంగిల్స్ గురించి అండ్ స్క్వేర్స్ గురించి ఎలా కౌంట్ చేస్తాం అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఖచ్చితంగా 1 మార్క్ అనేది వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి కానీ ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి కానీ ఆర్ బోత్ కంబైన్లో ఒక క్వశ్చన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉందండి. 1 to 2 క్వశ్చన్స్ వస్తే మినిమం 1 క్వశ్చన్ వస్తుంది. ఆ 1 క్వశ్చన్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి అయినా రావచ్చు ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి అయినా రావచ్చు, లేదంటే బోత్ అంటే ఈ రెండు కలిపి. అంటే ఎలా ఇస్తారంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చేసి పర్సంటేజ్ ఎంత ఆర్ డిఫరెన్స్ ఎంత ఇలా అడగడానికి ఛాన్స్ ఉందండి. మీకు కొంచెం కష్టంగా అడగాలంటే డిఫరెన్స్ ఎంత ఆర్ టైం ఎంత అని అడుగుతారు. లేదు సింపుల్గా అడగాలంటే ఈ రెండింటి మధ్య ఇంటింటి ఇచ్చేసాం, వాటికి మధ్య డిఫరెన్స్ ఎంత, సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్కి డిఫరెన్స్ ఎంత అలా అడగడానికి ఛాన్స్ ఉందండి. సో 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది, మినిమం 1 మార్క్ వస్తుందండి. సో మన అదృష్టం బాగుంటే 2 మార్క్స్ కూడా రావచ్చు, 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫేమస్ పర్సన్స్ అండి, లైక్ నరేంద్ర మోడీ గారు ఆర్ గాంధీ గారు. సో ఇలాంటి ఫేమస్ పర్సన్స్ ఉన్నారు కదా, టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆర్ ఇంకా రీసెంట్గా ఎవరైనా ఫేమస్లో ఉంటే వాళ్ళు, న్యూస్లో ఉంటే వాళ్ళు, కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ ఫేమస్ పర్సన్స్. సో వీటికి సంబంధించి మనకి అడుగుతారండి. ఫేమస్ పర్సన్స్ గురించి కూడా తెలుసుకోండి. సో స్ట్రాటజీ జీకే కింద ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ పరంగా మనకి గాంధీ యుగం అండి. హిస్టరీ పరంగా మనకి గాంధీ యుగం అనేది ఇంపార్టెంట్. సో ఈ గాంధీ యుగం అనేది ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా నేర్చుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి పాలిటీ నుంచి మనకి పార్లమెంటు అడగడానికి ఛాన్స్ ఉందండి, కన్ఫామ్గా చెప్పాలి. బట్ తెలుసుకుంటే వస్తే 1 మార్క్ రావచ్చు ఆర్ రాకపోవచ్చు కూడా, మనం కన్ఫామ్గా చెప్పలేనండి. సో వీటికి చెప్పినట్టు సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఆర్ కౌంటింగ్ ద ఫిగర్స్ నుంచి నెంబర్ సిరీస్ నుంచి ఖచ్చితంగా వస్తుంది బిట్ అనేలాగా నేను ఇక్కడ నీకు చెప్పలేనండి, ఎందుకంటే రావచ్చు రాకపోవచ్చు. సో బట్ ఇంపార్టెంట్, నేర్చుకోవాలి. నెక్స్ట్ జాగ్రఫీ నుంచి నేషనల్ పార్క్స్ అండి.
నేషనల్ పార్క్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, సో వాటిలో ఫేమస్ అంటే ఎక్కడ ఏది ఫేమస్, ఎక్కడ ఎన్ని ఉన్నాయి అంటే కొన్ని స్టేట్స్కి 3 కూడా ఉన్నాయి. సో అవి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ అండ్ అనాలిసిస్. ఖచ్చితంగా ఎగ్జామ్ అండ్ అనాలిసిస్ అండి, ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే రాయండి. సో మీరు ఎక్కడ రాంగ్ చేస్తున్నారో చూసుకోండి, రాంగ్ చేసినవి ఎలా కరెక్ట్ చేసుకోవాలో చూసుకోండి. ఓకేనా. మెయిన్లీ చాలామంది ఏంటంటే రాంగ్స్ పెట్టడం వల్ల మీకు వచ్చిన స్కోర్ కూడా తగ్గిపోతుంది. సో ఆ రాంగ్స్ అనేవి పెట్టకుండా చూడండి. నాకు కూడా ఇదే ప్రాబ్లమే. ఎవరికైనా సొల్యూషన్ తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా. సో ఇది అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా చేయండి. అండ్ దాన్ని అనాలిసిస్ చేయండి. సో అనాలిసిస్ చేయడం రాంగ్ అనేది చేయకుండా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఎనీ 5 టాపిక్స్ పిక్ చేసుకొని ఆ 5 టాపిక్స్ అనేది కవర్ చేయండి. ఓకేనా. సో డే 9లో అయితే ఇవేనండి టార్గెట్స్. నెంబర్ సిరీస్, కౌంటింగ్ ద ఫిగర్స్, సింపుల్ ఇంట్రెస్ట్, ఫేమస్ పర్సన్స్, గాంధీ యుగం, పార్లమెంటు, నేషనల్ పార్క్స్, ఇంగ్లీష్ ఎగ్జామ్ అండ్ అనాలిసిస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకేనా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆర్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల నాకు ఓకే మీకు నెక్స్ట్ వీడియోస్ కావాలి అని అర్థమవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.